దేవుడి పని గొప్పది. ఆయన మందిరము గొప్పది. ఆయన మందిరమును మనము గౌరవించాలి. అసలు మందిరముకు సంఘానికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని కాసేపు నేర్చుకుందాం. పాత నిబంధన అంతా కూడా మందిరము అని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. పాత నిబంధన అంతా కూడా మందిరం, కొత్త నిబంధన అంతా కూడా సంఘముగా పిలవబడుతుంది. మందిరమును నిర్గమకాండంలో మనం గమనిస్తే ఒక అద్భుతమైన పదాన్ని వాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం, దేవుని స్తోత్రం. బైబిల్ బాగా చదివిన వాళ్ళకి ఒకసారి మైక్ ఇవ్వండి, బాగా చదువుతారు వాళ్ళు, అందరు వింటారు. ఉందా మైక్? మరొక మైక్ ఉందా మీ దగ్గర? ఓకే. 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, కట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట చదువుతుండగానే మీకు ఒక అర్థమై ఉంటది. నేను వచ్చేపోయేదానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు ఏర్పాటు చేయాలి, నిర్మాణం చేయాలి అని పాత నిబంధనలు ఆ మాట తెలియజేశాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి మీరు ఆ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. చదవండి అమ్మా, మీ మైక్ ఇవ్వలేదా? దేవుడు తన శక్తి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మళ్ళీ చదువుతారు. సంఘమును మీ మటుకు కూర్చి జాగ్రత్తగా ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకూడదు. మనుషులకి కావద్దు. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునితో సహవాసము కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. నిబంధనలో దేవుడు ఉండడానికి మనల్ని ఒక మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని కట్టమన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మందిరము మీరే, ఆ మందిరము నేను ఉండాలంటే నేను ఆ సంఘాన్ని కొనుక్కున్నాను, ఆ వ్యక్తి నేను కొనుక్కున్నాను దేవుడు అంటే నా స్వరక్తము ద్వారా అంటూ ఉన్నాడు ఈ కొత్త నిబంధనలో. నేను మీకు ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది అందంగా ఉందా లేదని చూడద్దు. ఇది ఆనాడు మందిరము గుడారాల్లో కూడా వెళ్ళిపోయేవారు. ఏ గుడారాలు? చిన్న చిన్న టెంటలాగా వేసి అందులో బలిపీఠాలు తీసుకొచ్చి, చముకపు రొట్టెలు తీసుకొచ్చి అందులో మందిరముగా ఆశ్రమించేవారు. ఈ రోజు మందిరం ఎక్కడికి పోయిందంటే మందిరంలో దేవుడు ఉండాలి, కానీ మందిరంలో ఎవరున్నారంటే దేవుడు మహిమను దొంగిలించే దొంగలు ఉన్నారు. దేవుడు మందిరంలో దేవుడు యొక్క మహిమను దొంగిలించే దొంగల పిల్లలు. అందులో నేను కూడా ఒక నైవేద్యం అయి ఉండొచ్చు. ఇందులో ప్రథమంగా సేవకులు దొంగలుగా మారుతున్నారు. దేవుడు కావలసిన మహిమ, దేవుడికి అందవలసిన మహిమ, దేవుడికి ఉండవలసిన మహిమ మందిరంలో లేకుండా నాలాంటి దైవజనులు చేస్తున్నారు. ఎలా పాడు చేస్తున్నారంటే దేవుడి పేరు చెప్పి మీరు గొప్పగా కనబడాలని, దేవుడి పేరు చెప్పి మీరు పేరు ప్రార్థనలు బయట
బయటికి వెళ్ళాలని వీరి దేవుడి పేరు చెప్పి వీరిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సమాజంలో అనేక మంది పోరాటం చేస్తున్నారు. నేను అంటాను, నేను ఈ కొత్త నిబంధనలో మనం అడుగు పెట్టాను కాబట్టి ఇప్పుడు మందిరంలో దేవుడు ఉంటాడు, సమాజంలో సంఘం ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘం అనగా సంఘం అనగా సమాజంలోకి వెళ్ళి దేవుడు పని చేయాలి. దేవుడు సన్నిధిలో దేవుడిని అడిగి సంఘం బయటికి వెళ్ళి పని చేయాలి. ఇంతకి సంఘం అంటే ఏమిటో కాసేపు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ఇది సంఘమా కాదా చెప్పాలి. ఇది సంఘమా కాదా? దేవుని స్తోత్రం. సంఘం యొక్క మహిమ యేసుకు తప్ప ఎవరికి చెందకూడదు. సంఘము దేనికంటే యేసును మహిమపరచటానికి, యేసును ఘనపరచటానికి, యేసును పరిణమించడానికి, యేసును గొప్ప చేయటానికి సంఘం ఉండాలి. మొదట సంఘం దేనికి? పాస్టర్ గొప్ప చేసుకోవడానికి కాదు, చేసుకోవడానికి కాదు, పాస్టర్ యొక్క అంగీకారాలు చూపించుకోవడానికి కాదు. సంఘం సంఘము దేనికంటే యేసుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ సంఘమును ఆయన వెలిచ్చి కొనుక్కున్నాడు. ఇందులో మరొకరికి ఆ హక్కు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే ఈ సంఘము క్రీస్తుకి దాసుడుగా ఉండాలి. సంఘం దేవుడు పనిలో భాగస్థుడు కావాలి. సంఘం ఇందులో పుణ్యను రాకూడదు. దేవుడు వాక్యం ఈ సంఘంలో ఏమి రాకూడదు? పులిపైనను పొంగైనను. నిర్గమకాండం చూడండి ఒకసారి. ఏమండి 11వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు పండగ వేసుకున్నారు. ఇప్పుడు ఏ పండగ ఇది? ఇప్పుడు మన పండగ ఏం పండగ? వార్షికోత్సవ పండగ, సంఘ పండగ, దేవుని మందిర పండగ. మిమ్మల్ని అలాగనే పిలిచారు ఈ సేవకులు, సంఘం. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చారు. దేవుని పిలిచారు, మేము పండుగ చేసుకుంటూ ఉన్నాం. పిలిచాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఏముండకూడదంటే దొంగలు సంపన్న మాట పండుగ ఆచరింపవలను, పుట్టిన వాటిని 7 దినములు తినవలను. వాటిని 7 రోజులు తినాలి. పులిసినదేది కూడా కనబడకూడదు, నీ దగ్గర కనబడకూడదు. ఈ ప్రాంతములన్నింటిలో నీ ప్రాంతాలన్నింటిలో నీ ప్రజలొచ్చిలో పుట్టినదేది కనబడకూడదు అని రాస్తుంది. అంటే 7 రోజులు ఇలా చేయాలి. పండగ చేయాలంటుంది దేవుడి వాక్యం. గర్వం చెప్పండి. పులిపనగా లోకం, పొంగనగా గర్వం. ఏ సంఘం అయితే లోకము లేకుండా ఉంటుందో, ఏ వ్యక్తి అయితే లోకము లేకుండా ఉంటాడో, లోకం అంటే ఏమిటాయంటే లోకం అంటే పాపం. పాపం ఏ ఇంటిలో ఉన్నా, పాపం ఏ వ్యక్తిలో ఉన్నా, పాపం ఏ సంఘంలో ఉన్నా అక్కడ దేవుడు ఉండడు, పని చేయడు. ఆ పులిపిది 7 రోజులు తినకుండా తర్వాత నువ్వేం చేయాలి? పండగ చేయాలి. అంటే పాపం లేకుండా వచ్చి పండగ చేయాలి. పాపం లేకుండా ఈ వార్షికోత్సవం చేయాలి. పాపం లేకుండా వచ్చి ఈ పండగ చేసినప్పుడు ఈ పండగ ప్రత్యేకంగా కనబడుతుంది. లేకపోతే మిగతా వాళ్ళకి కనబడుతుంది ఈ పండగ కూడా. మిగతా కనబడుతుంది ఈ పండగ కూడా. వారికి మనకి తేడా. నేను అందుకే రోడ్డు మీద పెట్టలేదు ఈరోజు. ఇక్కడ పెట్టమని కారణం అంటే ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. ఈరోజు అయితే బాగుంటది. ఇక్కడైతే అందుకు తక్కువ మంది వస్తారు కదా. నేను స్తోత్రం. సంఘంలో ఏముండకూడదు? అది ఈరోజు కట్ట చేశారట. కట్ట అందులో చింతపండు వేసారు. ఇప్పుడు తినొచ్చి తినకూడదా? ఏం చేసినారట? విజయవాడలో కట్ట అంటే ఫేమస్ అట. ఏం చేసినారు అందులో? ఇప్పుడు పండుగలో తినాలా వద్దా? దేవుని స్తోత్రం. పండగ ఈ పండగలో ఈ పులిపిగా తినాలా వద్దా? బాబు నీకు వద్దాలో అది చేసుకోరండి, ఏదో అడ్జస్ట్ అయిపోతారు. అది చికెన్ ముక్కలతో అన్నట్టుకున్నారు మీరు అందరూ. దేవుని స్తోత్రం. ఇప్పుడు కట్టేసుకుంటా వద్దా?
ఈ పండుగ ఏమొద్దు అన్నాడు ఆయన? పులుపుది తినద్దు అన్నాడా? మరి పులుపు వేసుకుంటారు ఈరోజు. మీరు తింటారా చెప్పండరా. యారు అందరూ చాలా చాలా మా రాజు వచ్చినాడు, చాలా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మీరు తినరా అమ్మా? గట్టి చెప్పండరా. ఈ పులుపు తినండి కానీ ఆ పులుపు వద్దంటూ ఉన్నాడు. ఏ పులుపు అది? పాపమనే పులుపు తినొద్దు. పిలుపుతో మీరు వెళ్ళద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మందిరములో పాపము పెరిగింది అంటే వ్యభిచారమే కాదండి. వ్యభిచారమే పాపం అని చాలా మంది పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉన్నారు. దానికన్నా మహాపాపము ఒకసారి చదవండి. దొంగతనమే పాపం అండి, మోసలే పాపం అండి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మహాపాపం ఒకసారి చెప్పమంటారా? చదవండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. అందరూ తీసారా బైబిల్? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుటి వలన దేవునికి విరోధముగా పాపము చేసితిని, అది నాకు దూరమవును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పులుపు మనలో ఉందా లేదా? పులుపు మనలో ఉందా లేదా? ఏంటి సంగేశప్పుడు గారు ఉందంటారా లేదంటారా? ప్రార్థన చేయకపోతే ఇతరుల గురించి, దేశం గురించి ప్రార్థన చేయకపోతే, మన అధికారుల గురించి ప్రార్థన చేయకపోతే, మన తెలిసిన వారి గురించి ప్రార్థన చేయకపోతే, మనకు స్నేహితుల వరకు ప్రార్థన చేయకపోతే దేవుడికి విరోధమైన ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అందుకే జీవనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిలుపు ఉందా లేదా మన సంఘాల్లో? మన సంఘాలు పిలుపు ఉందా లేదా? మరి గట్టి చెప్పండి రా. అందరూ చాలా కామ్గా ఉన్నారు. ఎందుకో అమ్మా? పులుపు ఉందా లేదా? కట్టలో పులుపు వేసినా కూడా పర్వాలేదు, కానీ నీ భక్తిలో పులుపు లేకుండా చూసుకోవాలా. భక్తిలో పులుపు అంటే ప్రార్థనా జీవితం. ఏ జీవితం అది? ప్రార్థనా జీవితం. సంఘములో ఉండాలి. సంఘములో ఎవరిని హెచ్చించుకోవడం దేవుని తప్ప, సంఘములో దేవుని తప్ప ఎవరిని కూడా మనం గొప్పగా చూడకూడదు. యేసుని తప్ప ఎవరికి ఆ ఘనత రాకూడదు. కారణము విలువిచ్చుకునుకున్నాడట. మళ్ళీ ఏం చేసినాడైనా? ఈ సంఘాన్ని ఎలా కట్టుకున్నాడైనా? ఈ గోడలతో కాదు కట్టింది, ఆయన రక్తంతో కట్టాడు వాళ్ళందరినీ కూడా. ఆనాడు మందిరాలు కట్టడానికి చాలా కష్టపడ్డారు సొలొమోను రాజు లాంటి వారు. దావీదు దానికి కావలసిన సామగ్రిని ఏర్పాటు చేశాడు. నేను అంటాను, ఆ దేవాలయాలు కూలిపోతాయి కానీ యేసు కట్టిన దేవాలయం అనగా సంఘము కూలిపోదు. కారణం ఏమిటంటే అది ఇటుకలతో కట్టిన సంఘాలు, ఇది రక్తంతో కట్టిన సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి మీరు వింటున్న పాఠము, మన సంఘములో దేవుడికి మహిమ తప్ప ఇంకెవరికి ఘనత రాకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన జనంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తుని గొప్ప చేసి ఒక గొప్ప ప్రక్రియను మనం ప్రారంభించాలి. మనం ఎందుకు ఆయన గొప్ప చేయాలంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చామట. అందుకే ఆయన గొప్ప చేయాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మీరు చదువుతారు, నేను వింటాను. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మనల్ని ఏం చేసినట్టయినా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు అతిశయములను ప్రచురణ చేయనిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ సంఘం, రాజులను యాచక సంఘమే ఈ సంఘం.
సంఘమే ఈ సంఘం, దేవుని సొత్తైన ప్రజలే ఈ సంఘం. ఈ సంఘపు వార్షికోత్సవం నాడు మనం ఎవరమో మనకు తెలియాలి. మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చామంటే చీకటిలో నుంచి బయటకు వచ్చాం, ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. ఈ వెలుగులోకి వచ్చిన మనము దేవుని సంఘము ఆయన గుణాతిశయాలను ప్రచారం చేయడానికి ఎవరు కూర్చొని కాదు. సంఘము ఆదివారం శుక్రవారం మందిరంలో కనబడాలట, మిగతా 5 రోజులు సమాజంలో కనబడాలి. దాన్ని సంఘం అంటారు. దేవునికి స్తోత్రం. 5 రోజులు ఏం చేయాలి? గుండెలు పగిలిపోతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? 5 రోజులు సమాజం, 2 రోజులు సంఘంలో కనబడాలి, 5 రోజులు సమాజంలో కనబడాలి. 5 రోజులు ఏం చేస్తారంటే వార్తీకరణ చేయాలి. 5 రోజులు 2 రోజులు ఏం చేస్తారంటే తండ్రితో మాట్లాడాలి సంఘం. ఈరోజు దేనికి కూడుకున్నాం ఇక్కడ? వార్షికోత్సవం. సంఘం యొక్క ఈ వార్షికోత్సవం నాడు ఇది అన్ని సంఘాలకి చెందిన సందేశం. ఇది అన్ని సంఘాలు చాలు. క్రీస్తుతో కూడా మేము ఉండకపోతే, క్రీస్తుతో కూడా నడవకపోతే ఆ సంఘము నిలబడదు. అది ఎంత పెద్ద సంఘమైన కొలాప్స్ అయిపోతుంది. K.Paul గారి లాగా. ఆయన ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ ఎవరు? K.Paul గారి మనగాడు ఎవరు ఉన్నాడు ఇండియాలో? K.Paul కంట మనగాడు పాస్టర్ గారు ఎవరు లేరండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను ఆయనకి చాలా దగ్గరగా ఉన్నాను. మా ఊరే కాబట్టి, మా ఊరి దగ్గర కదా భోగపురం పెద్ద ఆస్తులు ఉంది, ఇప్పటికీ ఉన్నాయి. కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అతను పిచ్చోళ్ళ చూస్తుంటారు చాలా జనాలు తెలియక. ఇప్పటికీ 1000 కోట్ల ఆయనకు ఉన్నాయి. అతను సొంతంగా ఒక ఫ్లైట్ ఉండేది. ఏమైపోయింది సంఘం? ఎక్కడ ఉంది ఆయన సంఘం? అందుకే క్రీస్తు సంఘము క్రీస్తుతో ఐక్యతో ఉండాలి, క్రీస్తుతో నడవాలా, క్రీస్తుతో మాట్లాడాలా, క్రీస్తు చెప్పినట్టుగా చేయాలి. దాన్నే సంఘం అంటారు. దాన్నే సంఘం అంటారు. అయితే మన సంఘములో పులిసినది ఉండకూడదు. గర్వం మంచిది కాదు. గర్వము దేనికి సాదృశ్యం అంటే నాశనానికి ముందు వచ్చేదటది. నాశనానికి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సంఘములో ఇది కనబడకూడదు. ఏ సంఘమైనా, ఇది సృష్టికర్త మినిస్ట్రీసా మరొక మినిస్ట్రీసా కాదు. ఇది సార్వత్రిక సంఘం, ఇది దేవుని సంఘం. సంఘములో ఈ విలువైన ఉద్దేశాలు కలిగి ఉన్న వారే దేవునికి ఉపయోగపడతారు. ఏమని వస్తుంది? నాశనానికి ముందు అహంకారమైన మనస్సు ఏమి నడుస్తుంది మనకి ఇప్పుడు? అహంకారం ఎప్పుడు వస్తుందంటే నాశనానికి ముందు, పతనం అయిపోవడానికి ముందు. ఏమండి, ఒకసారి బ్రెజిల్లో 1977లో అద్భుతమైనటువంటి ఎలక్షన్ జరిగిన ఇలా టైం అప్పుడే. ఆ ఎలక్షన్ లో ఒక వ్యక్తి ఆ దేశమంతటిని కూడా ప్రభావితం చేయగలడు తన మాటల చేత. మొత్తానికి ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయాక అది 1977 మార్చి నెల 14వ తేదీ రిజల్ట్ చెప్తూ ఉన్నాను. ఆ రిజల్ట్ లో బ్రెజిల్ యొక్క దేశంలో అపోజిషన్ దగ్గర కూడా లేనటువంటి గొప్ప విజయం వచ్చింది ఆ వ్యక్తికి. ఇంకా చాలా సంబరాలు చేస్తుంది ఆ పార్టీ అంతా కూడా. చాలా సంబరాలు మునిగిపోయారు. ఈలోగా అధ్యక్షుడికి ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారు ఆ పార్టీ వాళ్ళందరూ. అధ్యక్షుడు ఎవరంటే ఆ వ్యక్తి ఎవరైతే ప్రభావితం చేసినాడో ఆ వ్యక్తి అధ్యక్షుడు ఉంటాడు. డేట్ ఫిక్స్ చేశారు అధ్యక్షుడిగా ఉండడానికి. ఇలా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే అన్ని పత్రికలు వచ్చారు. మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధ్యక్షుడు కాబోతున్న వ్యక్తి. ఏమిటి మాట్లాడుతున్నాడంటే చాలా గర్వముగా. ఎలాంటి గర్వం అంటే, నా అధ్యక్ష పదవి నుంచి, నా అధ్యక్షుడి యొక్క కుర్చీ నుంచి ఎవరు కూడా నన్ను తప్పించలేదు. ఏ మనిషికి కూడా ఆ శక్తి లేదు. బ్రెజిల్లో ఉన్న ఏ పార్టీ కూడా నన్ను తాకలేదు. బ్రెజిల్లో ఉన్న ఏ నాయకులు కూడా నన్ను ఏమి చేయలేదని చాలా విరవీగి చెప్తూ ఉన్నాడు. అంత చక్కగా రాసుకుంటూ ఉన్నారు. రాసుకుంటూ చివరిలో ఏమన్నాడంటే, మరో విషయం చెప్పడం మర్చిపోయాను. మనుషులే కాదు, దేవుడు
నన్నేం చేయలేదు. దేవుడు కూడా నేనేమి చేయలేడు, ఈ సీటుని తీయలేడు, నేను అధ్యక్షుడిగా నమ్మబడుతున్నాను, దేవుని వల్ల కాదని గర్వముతో విర్రబీగి చెప్పాడు. మీ దగ్గర ఆ పత్రిక, అప్పుడు పత్రిక మీకు కావాలంటే నెట్ లో కొట్టి చూడండి, ఉంటే ఉండొచ్చు. అది 1977 మార్చి నెల 14వ తేదీ ప్రకటన. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ వ్యక్తి వల్ల నేను నా గర్వం వస్తే అది ఎంత ప్రమాదము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది నిజంగా జరిగినది. ప్రస్తుతం మనకు కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎలక్షన్ పేపర్లు ఉన్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు చెప్తున్న దేవుడికి స్తోత్రం. దేవుడు శక్తి ఏమవుతూ చెప్తాను. అయిపోయింది, ప్రకటించేశాడు. 3 రోజుల్లో అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఈలోగా ఉదయాన్నే 4 గంటలకు కడుపులోకి వచ్చింది. ఏమొచ్చింది? నన్ను పాటలు పాడాలా? పాటలు పాడడం పాడు, దేవుని ఇష్టం. హల్లెలూయా. ఏమొచ్చింది? కడుపులోకి వస్తే అధ్యక్షుడు కదా, మొత్తం అధికారులు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ చేరిపోయి దగ్గరికి హాస్పిటల్ ప్రజల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్ళారు. ఏదో అప్పట్లో బరాల్కిన్ అని ఒక ఇంజక్షన్ ఉండేది ఎక్కువ, అదే పొడిచేవాడు. అది ఇప్పుడు వేశారేమో కానీ తగ్గలేదు. డాక్టర్లు చాలా ప్రయత్నాలు చేశారు, రోజంతా తగ్గలేదు. ఇంకో 2 రోజులు మిగిలి ఉంది అధ్యక్షుడిగా ఎక్కాలి సీటు. మరుసటి రోజు ప్రయత్నం చేశారు, ఇంకెక్కువైపోయింది. 3వ రోజు ప్రయత్నం చేశారు. ఇప్పుడంటే అల్ట్రాసౌండ్లు ఉన్నాయి, సిటీ స్కాన్లు ఉన్నాయి, ఎంఆర్ఐ స్కాన్లు ఉన్నాయి. ఎలా ఒకలాగా అది ఏ జబ్బు చెప్పగలం, ఆ పరిస్థితి లేదు. మొత్తానికి ఎలా ఒకలాగా వాళ్ళ పని కాలేదు, డాక్టర్ల వల్ల కాలేదు. ఈలోగా పక్క నుండి దేశాల నుంచి కూడా డాక్టర్లు తీసుకొచ్చారు, ఎందుకంటే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని. వాళ్ళ వల్ల కాలేదు. ఇలాగా అయిపోయింది. 20 రోజులు అయిపోయింది, కడుపులోకి తగ్గట్లేదు, ఎండిపోయినాడు, మంచం మీద సాపరాగా అయిపోయాడు. నేను చెప్తాను, ఆయన ఎప్పుడైతే ఆ ప్రకటన చేశాడో, ఆ ప్రకటన చేసిన 1 నెల రోజులకి ఆయన భూమి మీద లేకుండా వెళ్ళిపోయినాడు. ఎందుకు తెలుసా? గర్వం. గర్వం. దేవుడు కూడా నన్ను ఏమి చేయడు. చాలా మందిలో ఉంది, దేవుని సంఘంలో అది చేరకూడదు. అది ఎంత కోట్ల ఆస్తి కలిగిన సేవకుడైనా, ఎంత అయినా, ఎంత వాక్య చాతుర్యం ఉన్నవాడైనా, ఎంతటి సింగర్ అయినా, ఎంత బొంగిరైనా గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? గర్వం ఉంటే నాశనం. ఈ సంఘము దేన్ని బట్టి అతిశయించాలంటే సిలువను బట్టి అతిశయించాలి. యేసు రక్తమును బట్టి గర్వపడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకేంటి 10,000 మంది ఉన్నారు విశ్వాసం అన్నాడు అనుకోండి సేవకుడు, ఆ తల పతనలేదంటే దేవునికి మహిమ కలుగును గాక. ఇక చెప్పాలి మీకు ఒక విషయం. దేవుడి సంఘంలో ఏముంటదంటే దేవుడి మహిమ ఉంటది. ఆ మహిమను ఎవరు దొంగిలించకూడదు. దేవుడి మందిరంలో దేవుడి కాపుదల ఉంటది. దేవుడి మందిరంలో దేవుడి మాట ఉంటది. దేవుడి మందిరంలో దేవుడి ఆత్మ ఉంటది. దేవుడి మందిరంలో దేవుడి అభిషేకం ఉంటది. ఆ అభిషేకాన్ని గౌరవించే కూర్చోవాలి మందిరంలో. ఆ గౌరవంతో ప్రార్థించాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘంలోకి ఆచారం రాకూడదు. సంఘంలోకి ఏం రాకూడదు? మూఢనమ్మకాలు రాకూడదు. మందిరాల్లోకి అది మన ఇంటి దగ్గర మన ఇంట్లో చూసుకోవాలి తప్ప మందిరాలకి ఏం రాకూడదు. పాస్టర్ గారు అన్నారు, మరి ఆ పాస్టర్ గారి పేర్లే చెప్పకూడదు, బాగుంది, నాకు కేసేస్తా. నేను కూడా బాగా ఇంట్లో నుండి 3 పొయ్యిల అంటే 3 సిమ్ముల పొయ్యి ఉండకూడదు అన్నారు. ఏమన్నారు? అదేంటి వాళ్ళ బాధ ఈ పాస్టర్ గారు చెప్తున్నారట అనుకున్నా నేను. పాస్టర్ పాపం వాళ్ళేదో అక్కడ ఉన్నారు. ఇతనికే ఏ తెగులు వచ్చిందో మొత్తానికి. ఏమన్నాడు? 3 సిమ్ములు పొయ్యి ఉంటే ఇంట్లో ఏది జరుగుబాటు ఉండదట. నేను నవ్వుకున్నాను. నేను ఇలాగ అనుకున్నాను. మా ఇంట్లోకి ఏమొచ్చింది? అది 1.5 సంవత్సరం అయిందా? 1.5 సంవత్సరం అయింది. ఆ పొయ్యి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆశ్రదించి పెడుతూనే ఉన్నాను. దేవుని స్తోత్రం. సంఘములో సేవకుడి సంఘాలకు ఏం రాకూడదు?
ఇలా ఆచారం విశ్వాసం ఎలాగున్నా పర్వాలేదు, అన్యులు ఎలాగున్నా పర్వాలేదు, సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని స్తోత్రం. మరి సేవకుని వెంబడించాలి, విశ్వాసమైన జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే సేవకులు ఉన్న రక్తము నీ రక్తము ఆయనదే, విలువైన రక్తం, నేను విలువైన రక్తముతో కొనుక్కున్నానంటాడు. మరి సంఘాలు ఆచారాలు వచ్చినాయి ఏమండి, కుడుకోవాలంటే మందిరంలో గడువు పెట్టాలన్నాడు ఒక ఆయన. నాకు తెలియకుండా వెళ్ళిపోయాను, ఎడంగాలెట్టి దేవస్థ అప్పటికే నా ప్యాంట్ కొద్ది లూజ్ అయింది. నేను ఇలాగ ఎత్తపోయి ఇలాగ అలవాటు కదా, ఇలాగ ఎత్తపోయి ఇలాగన్నా నేను ఎందుకంటే మా గుళ్ళో అందరు కుడుకోలు వేస్తున్నాడు. అంటే ఏదో సారీ అండి చెప్పి మైక్ ఇచ్చారు కదా, ఆ తర స్టోరీ అయిపోయింది. నేను స్తోత్రం. అప్పుడు స్టోరీ ఏమవుతుంది, అప్పుడు ఈ లేఖనాలన్నీ చూపించాను. దేవుడి మందిరములో ఆచారాలు రాకూడదు, సంఘములో మూఢనమ్మకాలు రాకూడదు, లోకములు తీసుకొచ్చి సంఘాన్ని కట్టుకోకూడదు, లోక చట్టంతా సంఘంలో రాకూడదు, లోక పాపమంతా సంఘంలో రాకూడదు, లోక కోరికలైన సంఘంలో రాకూడదు, లోక ఉద్దేశాల సంఘంలో రాకూడదు. ఎందుకు రాకూడదు? ఈ సంఘం నీది నాది కాదు, ఆయనది. ఎవరిది? ఈ సంఘములో దేవుడు రక్తము కడగలిగి కనుగొన్న మనం ఇలాంటి సంఘాల్లో ఆచారాలు వచ్చాయనుకో, లోకం వచ్చింది అనుకో, లోక అంద సంఘాలు వచ్చాయనుకో, లోక పాపం వచ్చిందనుకో, పెళ్లి ప్రమాదంగా మారిపోతున్నాయి. ఆ పెళ్లి ప్రమాదంలో మనమందరం పడిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని సంఘాల్లో ఏం చేస్తున్నారంటే కన్నీళ్ళు కొట్టాలని ఉన్నారనుకోండి, ఒకవేళ నువ్వు ఇంకా ఆయన రక్తాన్ని చేసే లోకంలో ఉన్నామని అర్థం. దేవుని స్తోత్రం. సంఘానికి వచ్చి మందు పాపం పట్టుకొని తిరిగానుకో, నువ్వేమవుతున్నావంటే దేవుడి యొక్క రక్తాన్ని అపహాసం చేస్తున్నావు అర్థం. సంఘములో లోకము రాకూడదు, లోకంతో సంఘము కలవకూడదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తులో మనము శక్తిని పొందుకోవాలి. ఆయన సంఘంలో ఏం పొందుకొని వెళ్ళాలంటే దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి, లోకమును పొందుకొని వెళ్ళకూడదు. లోకాన్ని పొందుకొని వెళ్తే లోకంలో పడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ 5వ వార్తకు వచ్చున్నాడు. సంఘము అనగా మనం అందరము కూడా ఇక్కడ రకరకాల సంఘాలు వచ్చి ఉంటారు. మనమందరం ఒకే సంఘం. ఏ సంఘం అది? తండ్రి సంఘం, దేవుని సంఘం, క్రీస్తు సంఘం, తండ్రి యొక్క సార్వత్రిక సంఘం. ఈ సంఘములో ఏ సంఘాల్లో కూడా ఇది మీరు ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే సంఘము దేవుని అపహాసం చేసినట్టే, యేసుని అమ్మేసుకున్నట్టే, యేసు రక్తాన్ని మరలా మనం చీల్చి మరలా చూసినట్టే అవుతుంది పిల్లరా. ఈ సంఘం అలా ఉండకూడదు. ఈ సృష్టికర్త మినిస్ట్రీస్ అలా అవ్వకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి సహాయము ఈ పరిచర్యకి వస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను, సేవకుడు ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి. విశ్వాసం ఎప్పుడు సేవకుడికి సహకారిగానే ఉండాలి. ఈరోజు చూశాను, ఎవరైనా వంట దగ్గర సహకరిస్తారని ఎవరు రాలేదు. చాలా బాధపడ్డాను నేను, ఎవరు సహకారం చేయలేదు అక్కడ. అయ్యో సంఘం ఏంటి ఎలాగుంది అనిపించింది నాకు. సంఘము ఐక్యతతో కూడి ఉండాలి. 4వది ఏంటి? సంఘము ఐక్యతతో కూడి. సంఘములో పాపం రాకూడదు, సంఘములో గర్వం రాకూడదు, సంఘములో ఆచారాలు రాకూడదు, సంఘములో ఐక్యతతో కూడి ఉండాలి. ఈ ఐక్యత లేకపోతే ఏమవుతుందో తెలుసా? సంఘములో సాతాను దూరుతాడు, విభేదాలు తీసుకొస్తాడు, రకరకాల ఆలోచనలు పెట్టిస్తాడు. వాడి ద్వారా నీ ఆత్మీయ జీవితం పడిపోతుంది, వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాడి ఉద్దేశమే నిన్ను వెనక్కి నెట్టాలని, సాతాను గారి ఉద్దేశమే నిన్ను పాపంలోకి నెట్టాలని, మళ్ళా నిన్ను లోక ఆ పద్ధతుల్లోకి నెట్టాలని వాడు చూస్తున్నాడు. సంఘము క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాలి. సంఘం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి? దేవునితో, క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాలి. దాన్ని సంఘం అంటారు. సంఘాన్ని రకరకాలుగా పోల్చారు చాలా మంది, అవి చెప్పడానికి సమయం లేదు. కానీ సంఘాన్ని దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తంతో కట్టబడాలట సంఘం.
మనుషులు కట్టిన సంఘము కాదండి. మందిరము 66 అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు అసలు మందిరాలు కట్టగలరా నన్ను నా కొరకు అంటాడైనా. ఏమంటాడు? అలాగే ఉందా 66 అలాగే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, దేవుడు మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు వ్యాపారది. ఈ సంఘ ఈ మందిర వ్యాపారది ఆయనకి. ఈ మందిరం చెప్పలేదు, నీవే ఒక మందిరము, నీలో నివాసం చేయాలని దేవుడు ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మందిరము కాదు, నిర్మాణిక మందిరం. అది కొత్త నిబంధన. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీ దేహము దేవునికి ఆలయం అని మీకు తెలియదా అంటాడు అక్కడ. అదే ప్రశ్న. ఏమంటాడు అక్కడ? మీ దేహము, మీ శరీరము, మీరున్నారా? ఏమన్నాడు? మీరు దేవుడికి మందిరం. మీరేమై ఉన్నారు? దేవుని మందిరం. మీరేమై ఉన్నారు? దేవుని మందిరం. మందిరాలే ఉన్నారు. మీరు అసలు నాకు మందిరం కట్టగలరా అంటే కట్టలేరు అంటూ ఇప్పుడు కట్టగలరు. ఎలాగంటే మీరే ఒక మందిరం. మీరు ఆత్మీయంగా కట్టబడితే మీలో కొంచెం నేను నివాసం చేస్తానంటాడు. మీలోకి రావాలని ఆయన ఆశ. చెప్పండి, చాలా మంది ఆ మధ్య అన్నారు భారతదేశంలో మీ గుళ్ళు చాలా తక్కువ అండి, మా గుళ్ళు ఎక్కువ అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది? 28 కోట్ల. గణాంకాల ప్రకారం 5 కోట్లు అంటూ ఉన్నారు. కానీ అన్కౌంట్, అది దాన్ని ఏమంటారు, దాన్ని పరిశోధనలో తీసుకురాకుండా అనఫీషియల్గా 28 కోట్ల మంది ఉన్నారట భారతదేశంలో. క్రైస్తవులు అందరు ఉన్నారు. 28 కోట్లు బాప్టిజం తీసుకున్నవా రహస్య క్రైస్తవులు కాదు. అంటే ఇప్పుడు 28 కోట్ల మంది 28 కోట్ల దేవాలయాల కాదా? చప్పట్లు కొట్టలు అనిపించలేదు. అనిపించలేదా? ఇప్పుడు చెప్పాలి, ఈ భారతదేశంలో ఎవరి గుళ్ళు ఎన్ని ఉన్నాయంటే 28 కోట్ల. మన దేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? క్రైస్తవ గుళ్ళు 28 కోట్ల. గట్టి చెప్పట్లేదు, 28 కోట్ల. 28 కోట్ల దేవాలయాలు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు. హల్లెలూయా. దేవాలయం అంటే గోడలు కాదు, దేవాలయం అంటే దేవుడికి నివాసయోగ్యమైనది. ఈ గుడి గోడల్లో దేవుడు ఉండడు. గుడి గోడల్లో అవుతున్నాను, టైం లేదు కదా, చివరిలో పాడేద్దాం. గుడి గోడల్లో లేడు దేవుడు, గుడిలో ఉన్నాడు చూడు. ఆ పాట మీకు తెలుసా? వచ్చా? పాత పాట, మీ నెట్ లో కొట్టుకుని పాడుకోండి. తర్వాత గుడి గోడల్లో లేడు దేవుడు, గుడిలో ఉన్నాడు చూడు. ఇప్పుడు ఎవరు మన గుండెలో ఎవరున్నారు? దేవుడు. ఇప్పుడు మనం ఎవరిది? మనము ఒక గుడి. నువ్వు ఎక్కడుంటే అక్కడే గుడి. నువ్వు ఎక్కడుంటే ఇప్పుడు గుడి దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు. అమ్మా, దేవుడు లోపల వస్తాడు, బయట ఎవరు ఉంటారు? భక్తులు రావాలి. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తాయి? చెప్పండారా? నీ ఒక గుడి అయితే నీ దగ్గరికి ఎవరు వస్తారు? గుడి దగ్గరికి. ఇప్పుడు ఈ గుడి దగ్గరికి ఎవరు వచ్చారు? భక్తులు వచ్చారా? ఇప్పుడు నీ గుడి అయితే నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు? నీ గుడి అంటే పవిత్రతకు, గుడి అంటే దేవునికు, గుడి అంటే నెమ్మదకు ఆనందం కదా. ఇప్పుడు నీలో ఒక గుడి అయితే నీవు అందరి దగ్గర ఎలా ఉండాలి? నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి? గుడిలోకి రావాలి. నీ గుడిలో కూడా రావాలి. నీ గుడి దగ్గరికి రావాలి. ఆ గుడి దగ్గర నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నువ్వేం చేయాలి? దీవించాలి వద్దా?
చూపించాలి వద్దా, ఆదరించాలి వద్దా? నీవు ఆశీర్వాదం వచ్చినా చెప్పాలా, శాపం వచ్చినా చెప్పాలా? ఆశీర్వాదం. ఒక పాస్టర్ గారు అన్నాడు, మా గుళ్ళో కన్నా వస్తారండి, కానుక ఎవరండి, వాళ్ళు చెడిపోయిన కాక అన్నాడండి. ఈ పాస్టర్ గుడి కాదు, దండుకుడే యోధ, ఇస్కరియోతు యోధ. వీళ్ళెవరండి వీళ్ళు? ఇంకో పాస్టర్ అన్నాడు, ఆ సంఘం నుంచి సంఘం వచ్చాడు, కాలు ఇరిగిపోయింది కాక అన్నాడు. అన్నారా? అతని పేరు చెప్పమంటే చెప్తాను, అనుకోడు. నా ముందు అన్నాడు. నేను నవ్వుకున్నాను. పాస్టర్ కాదు, ఇస్కరియోతు యోధాల సంఘంలో ప్రవేశించారు. దేవుని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేయడానికి తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త, వేసుకొని తిరుగుతూ ఉన్నారు. నీవు ఒక గుడి పెడితే సమాజంలో నీ ద్వారా ఏమైతే ఆశీర్వాదాలు, నీ యొక్క నెమ్మది కలదు. గుడి ఎక్కడ ఉంటే అక్కడ నెమ్మది. అది ఏ గుడైనా అవునైంది అంతే కదండి. గుడి ఏ గుడైనా, అమ్మ ఏ గుడైనా గుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? నెమ్మదిగా ఉంటది కదా, మనశ్శాంతిగా ఉంటది కదా, ప్రశాంతంగా ఉంటది కదా. గుడి నీవు అనుకుంటే నీ దగ్గరికి రావాలంటే నీ దగ్గర ఏముండాలి? శాంతి, 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 సమాధానం, వాదార్చడం, ఆదరించడం. నీకెందుకు నేను ఉన్నానంటే భరోసా ఉంటాం. గుడి దగ్గర అది కనబడాలి. అంటే మన దగ్గర ఏం కనబడాలి? మన దగ్గర ఏం కనబడాలి? ఈ గుణాలన్నీ కనబడాలి. కనబడకపోతే గుడిలో కాదు. మనం ఎవరికి? వాడి గుడి అయిపోతాం. ఎవరికి? లూసిఫర్ గాడికి. మనం ఆడికి గుడి అవడానికి ఇక్కడ లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు గుళ్ళా కాదా? అమ్మా గుళ్ళే. నేను రామకృష్ణ గారు ఏమండి? గుడి లేదు, 2 3 కాదు, మీరు ఒక గుడే. దేవుని స్తోత్రం. మా చెల్లిది, మీ నాన్నదే, అన్ని గుళ్ళు మీ దగ్గర ఉంచుకోకూడదు. ఎవరి గుడి ఆవుదే. దేవుని స్తోత్రం. నేను రామకృష్ణ గారు అంటారు కాదంటారు. మీరు ఒక గుడి, మీ పక్కనే మీ కొడుకు గుడి, మీ కూతురు గుడి, మా చెల్లి గుడి, 4 గుళ్ళు మీ ఇంట్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అవునంటారు కాదంటారా? తప్పు చెప్పారంటారా? వాక్యం అబద్ధం చెప్పారంటారా? ఇది బైబిల్ చెప్పింది లేదా? ఏమని చెప్పింది వాక్యం? మీ దేశమే దేవునికి ఆలయమని చెప్పలేదా? ఇది మీరు ఆలయానికి కదిలే ఆలయాలు. ఈ గుడి కదలదు, ఇది నడవదు, దీని నోటు లేదు, దీని స్పర్శ లేదు, దీంట్లో ఏమీ లేదు, ఈ గోడకి ఏమీ లేదు. మీరు ఆ ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చారు? నువ్వు కదిలే గురువుగా మారాలని. నువ్వు ఎక్కడ దగ్గర కదలాలి, ఎక్కడ దగ్గర ప్రశాంతం చల్లాలి, ఎక్కడ దగ్గర శాంతిని చల్లాలి, ఎక్కడ దగ్గర ఆశీర్వాదం చల్లాలి, ఎక్కడ దగ్గర నేను అనేక మందికి దయచేయవాడిగా మారిపోవాలి. అంటే పరిశుద్ధితో కదలాలి, దేవుని వాక్యంతో కదలాలి, దేవుని అక్షరాలతో కదలాలి. నీకు చేయాలి. వస్తున్నాడు గుడి అనాలి. ఏమనాలి? గుడి. గుడి దగ్గర నువ్వు ఆ గుడికి నడిచే గుడి, ఆ వ్యక్తుల దగ్గరికి రాగానే, అయ్యా బాగున్నారా, ఏమి ఇబ్బందులు ఉన్నాయా, ప్రార్థన చేస్తానయ్యా, కంగారు పడకు, నాలో ఉన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను గుడిని మాత్రమే, నాలో ఉన్నవాడు దేవుడు. నేనేమి గుడిని, నేను గుడిని, నాలో ఉన్నవాడు దేవుడు. గుడి దగ్గరికి వచ్చిన నువ్వేం చెప్పాలి? నీవే దేవుడు అని చెప్పుకోకూడదు. ఆ మధ్యన ఒక పాస్టర్ గారు, అతని పేరు కూడా ఏసన్న ఏదో, అంగి వేసాడండి, తులపాలు వేసుకున్నాడు, పాలాభిషేకం చేయించుకుంటూ ఉన్నాడు. అతని పేరు కూడా ఇంచుమించు అలాంటి పేరే. అదంతా చాలా టీవీల్లోనూ సోషల్ మీడియాలో చాలా చక్కెలు తిరిగింది. ఏమంటే ఆయనే దేవుడు అట. ఏ దేవుడు? అంటే చాలా మంది సంబరాలు తీసుకొస్తున్నారు, పువ్వులు చల్లుతూ ఉన్నారు. ఆ వీడియో వీలైతే మీకు ఫార్వర్డ్ చేస్తారు, నా దగ్గర ఉంది. అంటే గుడిని నువ్వు కానీ దేవుడు నువ్వు కాదు. చెప్పండి, గుడిని మాత్రమే నేను, దేవుడు మాత్రమే. చెప్పండి, చెప్పట్లేదు. మా పిల్లలు చెప్తారు బాగా, అమ్మా మనం ఎవరివి? దేవుళ్ళు మాత్రమే కాదు, మనం ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని ఎవరు చూపిస్తారు? గుడి చూపించాలా? గుడి ఏం చేయాలి? గుడి దగ్గరికి వచ్చి నాలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, ఆ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆ దేవుడు నీకు విజయం ఇస్తాడు, ఆ దేవుడు నిన్ను మేలుకొల్పుతాడు. ఆ దేవుడిలో ఆ శక్తి ఉంది. ఎందుకంటే ఆ గుడిలో ఉన్న దేవుడు
నాలో ఉన్నాడు కదా, నేను ఆయన శక్తిని అనుభవిస్తూ ఉన్నాను. నాలో ఉన్న దేవుడి యొక్క శక్తిని నేను అనుభవిస్తున్నాను. అందుకే చెప్పగలుగుతున్నాను. ఈ గుడిలో కాదు, గుడిలో దేవుడు లేడు కానీ గుడిలో ఉన్న దేవుడు గొప్పవాడు. నేను గొప్పవాడు కాదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉన్న మాట ఏమని మాట ఉంది? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గట్టి చెప్పండి, గొప్పవాడు. చెప్పలేదు. మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీలో ఉన్నవాడు సత్యవంతుడు, మీలో ఉన్నవాడు సర్వశక్తిగత, మీలో ఉన్నవాడు సర్వాంతర్యామి, మీలో ఉన్నవాడు ధైర్యవంతుడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు మీలో ఉన్నాడు. అందుకే మనం అందరం గొప్పలమైనాం. దేవునికి స్తోత్రం. ఈరోజు స్థితిలో రావడానికి కారణం చరిత్ర ఆశ్చర్యకరమైన తరుణంలో నడిపించిన దేవుని సత్యవంతుడు. దేవుని స్తోత్రం. ముగిస్తున్నాను. నాకు 7 నిమిషాల అవకాశం ఉంది. 9కి లోపల 1 నిమిషం ముందే ముగిస్తాను. దేవుని స్తోత్రం కలిగిన చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎంతమంది గుడుల్లా కనబడ్డారు, దెయ్యాల్లా కనబడ్డారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుళ్ళే. చెప్పబడ్డారు. మీరంతా మీరు నిజంగా దేవుడు పనులు ఉంటేనే చెప్పబడ్డారు. నా ప్రియమైన జనంగా మాట్లాడుతున్నా. నువ్వు కదిలే గుడిని, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే గుడి. స్తోత్రం. ఏంటంటే సహవాసము, దీన్ని సంఘం అంటారు. దీన్ని గుడి అంటారు, దీన్ని సంఘం అంటారు. చెప్పండి. నీవు గుడివి, ఇదేంటారు ఇదే సంఘం. ఇది సృష్టికర్త. సృష్టికర్త అంటే నేను ఇంకొక ఉద్దేశం కాదు. ఫైనల్ ఎవరైనా ఆ మాట వాడాలి కదా. ఏ మాట వాడాలి? సృష్టికర్తను ఆరాధించాలి. డినామినేషన్ అయినా, ఏ వర్గం వారైనా, ఎంత గొప్పలైనా ఏ పదం వాడాలి? సృష్టికర్త ఆరాధికులం, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుడి దగ్గరికి వచ్చి నీ పేరు ఏమిటని అడిగితే అప్పుడు అన్నాడు, నేను ఉన్నవాడును, నాకు పేరేదే, నేనే ఉన్నాను, నేనే అనువాడను, నేను సకల జీవితాలకు ఆధారం నేను అంటాడు ఆయన. జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా, మీరు కదిలే సంఘము, కదిలే గుళ్ళుగా ఉండాలి. ఆ కదిలే గుడులు సంఘముగా కూడాలి. ఆ సంఘముగా కూడితే దేవుడు మహిమ మీలో మీ మధ్యలోకి వచ్చి ఆత్మ చేత అనేక విషయాలు నడుపుతాడు. అందుకే ఈ సహవాసం అవసరం, ఈ సంఘం అవసరం. అపోస్తుల బోధ ఉండాలి. ఏముంది అక్కడ? చదవండి. ఎప్పుడు చదువుకుంటాం? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం 39వ వచనం నేను ముగిస్తున్నా. రెండు 38. మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అనగా పిలిచిన వారందరికీ చెందినని చెప్పును. ఇంకా కిందకి వెళ్తే మీరు మూర్ఖులను ఈ తరణ వారికి రక్షణ పొందండి హెచ్చరించను. కాబట్టి అంగీకరించిన బాప్తిజం పొంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. హల్లెలూయా. మూర్ఖులైన తరము వారికి వేరై స్థలానికి వచ్చాం మనం. ఇప్పుడు మనం ఎవరము? ఆయన వారు, ఆయన సొత్తు, ఆయన ప్రజలం. మన బ్రతుకుల్లో యేసు ప్రభుని అంగీకరించడమే గొప్ప ఆస్తి. నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య నేను ప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాడు, మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయనకి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం నాకు ఫోన్ చేశాడు, బాబాయ్ పెళ్లి సంబంధం వచ్చిందని. మంచిదిరా, ఎప్పుడురా డేట్ అన్నాను. మా పంతులు గారి దగ్గరికి వెళ్ళాలన్నాడు. బాబాయ్ పంతులు దగ్గరికి వెళ్ళాలన్నాడు.
ఏంటంటే నువ్వు బాప్తిజం తీసుకున్నావంటే అది కుదరలేదు బాబాయ్. ఏమి అప్పుడు కుదిరింది ఏంట్రా అన్నాను. వాళ్ళు ఏదో తీసుకోమన్నారు, నేను ఏదో తీసుకున్నాను బాప్తిజం. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే వచ్చింది, నువ్వు మరలా మూర్ఖుడిగా మారొద్దురా అన్నాను. కాదుగా నాకు డౌట్ అని చెప్పు బాబాయ్ అన్నాడు. అప్పుడు మాలోకి వచ్చిస్తే, ఇప్పుడు మీలోకి వస్తే సంతోషించారు, మరలా మా ఆళ్ళకి వెళ్ళిపోతే మీరు ఎందుకు సంతోషించరు అన్నాడు. ఏమన్నాడు? మీరు క్రైస్తులుగా మారిపోతే చెప్పడం బాప్తిజం ఇచ్చేస్తున్నారు, మరి వాళ్ళలో మళ్ళీ అందులో కలిస్తే మీరు ఎందుకు సంతోషించాలన్నాడు. రక్షణ లేదు. నేను అన్నాను, లేఖనాలు పూర్తిగా నీకు అర్థం కాలేదు, దానికి దీనికి ఉన్నటువంటి తేడా నీకు అర్థం కాలేదు. అసలు బాప్తిజం ఇచ్చిన సేవకుడే మీకు సరైన పునాదులు వేయలేదేమో అనిపించిందిరా బాబు అన్నాను. అలా కాదు, మరి తెలుగు ఒప్పుకోవట్లేదు అన్నాడు. అది మీరు మారు మనసు పొంది ఏం పొందాలి? మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. సంఘంలో చేర్చబడాలంటే, దేవుడి సంఘంలో చేర్చబడాలంటే, ఈ సహవాసంలో నేను క్రీస్తుతో నడవాలంటే మారు మనసు పొందాలి. అప్పుడే సంఘంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంది. లేకపోతే నీవు విజిటింగ్ పాస్తో తిరిగినట్టే. నీ పర్మనెంట్ వేసా ఎవరు ఇస్తారా? ఇది విజిటింగ్ వేసా అంటే అప్పుడు వచ్చి అప్పుడు కనబడటం, పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, దేవుడి దగ్గర దీవుని పొందడం, వెళ్ళిపోవడం, కలిగితే సిరిపడి కాగితం 10 రూపాయలు వేసిడం, వెళ్ళిపోవడం. ఏమండి ఏంటన్నాను? విజిటింగ్ వేసాతో ఉన్నట్టే. మారు మనసు పొందకుండా బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఎవరు? విజిటింగ్ వేసాలు ఉన్నారు. పర్మనెంట్ వేస్తారు. మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకున్న వారు దేవుని సంఘం అంటారు. మిగతా వాళ్ళు దేవుడి సంఘము వదిన అంతే కదా. అవి బాప్తిజం ఇచ్చినప్పుడు చాలా కండిషన్స్ పెట్టాను. ఎలాంటి కండిషన్? చచ్చిపోతానంటేనే నీకు బాప్తిజం. ఎవరి వరకు? నువ్వు యేసు ప్రభు కొరకు చచ్చిపోతానంటేనే బాప్తిజం తీసుకో, లేకపోతే మాని. నా ఫోటోలు అవసరం లేదు, నేను ఫోటో తీసుకుని ఎవరు పంపించడం అవసరం లేదు, నాకు ఎంత సంఘం ఉందో అంత సంఘం అని చెప్పుకునే అవసరం లేదు, నాకు వీడికి అన్నం ఉంటుంది అమ్మ లేకపోతే పట్టించుకునే వ్యక్తిని కాదు. సంఘంలో చేర్చబడాలంటే, సంఘంలో చేర్చబడాలంటే మారు మనసు పొందా. లేకపోతే వాళ్ళు విజిటింగ్ వేసా పర్మనెంట్ గా పర్మనెంట్ వెళ్ళరు, వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. ఏదో చేపల బజార్కి వచ్చి వెళ్ళిపోయినట్టుగా పట్టించుకోరు, సంఘం అంటే పట్టించుకోరు. వాళ్ళు విజిటింగ్ వేస్తా ఉన్నారు. చూడండి, వారు కలిపేసిన దేవుడు అంటారు, వాళ్ళు పుట్టడమే దేవుడు అంటారు. సంఘం ఏమైపోయినా పర్లేదు, దేవుడు సహవాసం ఏమైపోయినా పర్లేదు, దేవుడు పని ఉందా లేదని కనుక్కోండి. ఎవరు చెప్తారంటే నువ్వు ఎప్పుడు నువ్వు విజిటింగ్ వేస్తాలో ఉన్నావు, శాస్త్రంగా వెళ్ళలేవు. మీరు ఏ సంఘమైనా, నువ్వే సంఘానికి వెళ్ళా ఆ సంఘ బాగోగులు చూడవలసిన బాధ్యత నీది. నువ్వే సహవాసములు ఉన్నా ఆ సహవాసములో ఏది కొడుతుందో దాన్ని పరిపూర్ణం చేసే బాధ్యత మనది. దాన్ని సంఘం అంటారు. సంఘం అంటే 4 గోడలు కాదు, సహవాసముగా కూడి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళటం. దేవుని స్తోత్రం. అందులో నిలబడదాం. సమయం అయిపోయిందండి, కరెక్ట్ గా 9 ముగించాను. మీకు 9 అయిపోయిందండి, వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవచ్చు. కానీ చివరిలో నేను కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరికైనా ప్రార్థన దూరం నుంచి వచ్చారంటే లేదు.
హల్లెలూయా. అందరం కళ్ళెత్తున్నారు. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపేరిది. అందరం కొట్టలు వేస్తున్నాం. Oh,
దేవుని బిడ్డగా ఆలోచన చేసుకుంటాం. లేనటువంటి యొక్క ఆరాధనలో మీరు ఒక ఆలయంలో ఉండాలి. మీరు ఒక ఆలయంలో ప్రభువునితో ఒక ఆలయంగా దేవుడి కొరకు నిర్మించబడిన తన అదైన రక్తం ఇచ్చుకున్నటువంటి వెలగించబడినటువంటి ఆయన మీకు ఆలయంగా నిర్మాణం ఆయన చెప్పటి చేయడం నీలో దేవుడుగా కాకుండా నాలుగుగా మారాలి. దేవుడు కోరుకుంటున్నాను నువ్వు ఆయనకి ఎంతవరకు దగ్గరగా నడుచుకుంటున్నావు. ఒకవేళ ఈ వరకు చూస్తే ఆయనకి దూరంగా ఉన్నారు. వారి వరకు మాత్రమే ఆరాధిస్తున్నాను. ప్రకటించలేదు ఒకసారి మాత్రమే నన్ను ఆరాధిస్తున్నాను. కాలక్షేపం చేస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన వాక్కు ద్వారా సమాధానకర్తగా ఉన్నారా? ఆరోగ్యం వచ్చింది. ఆయన సొంత ఆరోగ్యం కావాల్సి ఉంటుంది. సమాధానం ఆయన దగ్గర కావాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను వెంటాడుతున్నాయా? మీ దగ్గర కళ్ళకి సమకూర్చగలిగింది. సమస్తమైన దేవుని వారిని ఎదుగు చెందుతారు. సమస్తముని కొరకు సమకూర్చబడింది. నేను దాన్ని అనుగ్రహించాలని ఆశతో ఉన్నాను. నేను దీనికి రాత్రి దర్శనం ఆరాధిస్తున్నాను. నీకు ఏది అవసరమో ప్రభుత్వం తప్పకుండా దయచేసి సౌకుల ద్వారా మాత్రమే బదిలిపరచుకుంటూ నిలుచున్నావా? లేక సమయంలో నిలిచినావు? ఒకసారి నీ జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని కలిగిపోవచ్చు. శ్రమలను ప్రభావిని బలాయిస్తున్నారు. ప్రభు దీనిని మీకు ఆశీర్వాదాలు చదువు ఆశీర్వాదం మీకు నిధులుగా కలుగుతుంది. మీకు శ్రమలను ప్రభావిని బలాయిస్తున్నారు. చెప్పుకున్నా వచ్చే వరకు భరోసా ఇచ్చిన దేవుడు వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేద్దాం.
పరిశుద్ధ పరిశుద్ధ దేవాలయమే తెలియజేయాలని ఆశతో నిర్వహించే మార్గండి ఒకరైనా ఫలించిన మన ప్రవర్తన కాకుండా ఆ యొక్క తోడన వదలుకోకుండా సాధ్యాన్ని ముందుకు నడిపిస్తున్నట్టుగా దేవుడి యొక్క అవసరం దేవునికి మనం దేవునికి లోబడి ఉండాలని ఆయన రాక్షణానికి రావాలని అందరూ స్వచ్ఛంగా రావాలని పరలోక రాజ్యాన్ని ఆయన రాజ్యాన్ని ఎత్తడం ఆయన నీతిని ఎత్తాలని మనం ఆయన సేవలకు వచ్చారు. మనకి ఏది కావాల్సిన ఇచ్చేవాడు మీ మూలం ఆలోచించేది మీరు గౌరవించలేదు ఆయన ఆత్మీయంతో ఆలోచించగలిగిన నిజ జీవితంలో గొప్ప ఉద్దేశము దేవుని వాటిలో మనం అర్థం ఎంతో స్వార్థంతో దేవుని మార్గం దేవుని సన్నిధి వల్ల దేవుని మార్గము వెలుగుతున్నాయి. ఆయనలో మనం బ్రతకాలి, ఆయనలో మనం జీవించాలని ఇది కావాల్సిన శక్తిని ఇవ్వాలని మన శక్తినిచ్చి మన పేరుపై సేవకిచ్చిన ఆశీర్వాదాలు తీసుకొని ఇక్కడి సురక్షితంగా మనం సంతోషంతో ఆనందంతో భద్రతాలు దేవుడు జీవిస్తున్నారని ఆశిస్తున్నాను. ఆలోచనలు ఆనందంగా బాగున్నారని ఆ యొక్క ఉద్దేశం దేవుని సన్నిధిలోకి వచ్చినందుకు దేవుడికి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నందుకు నేను వాతావరణం కోసము మతమార్పుల కోసము చేసిన దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశం. దేవుడికి సమయాన్ని మనం సద్వినియోగం చేస్తూ అది గుర్చుకుంటాం గొప్ప ధన్యత. దీని గురించి మనం కొంచెం కనుక వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని ఇండియన్ దేవుడు వాళ్ళు సుఖంతో మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ స్థలానికి వచ్చి నిన్ను ఆరాధించుకున్న ప్రతి ఒక్కరి మీద నీ కనికరము విడుదల చేయి. సంఘముగా కూడిన వారు మందిరముగా ప్రకాశించాలి లోకములోని తెలియచేసిన సంగతులను బట్టి నీకు వందనాలు. ఈ స్థలం గురించి రాష్ట్రాలు ప్రార్థించుకున్నాడు. మన ఇంటికి క్షమంగా పంపించి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన రక్షకులు విమోచకులను స్వీకరిస్తున్నాము. నా గణకర్తను పరిశుద్ధాత్మదేవునికి సహవాసం ఇస్తాను. ఎప్పుడైనా సకల పరిశుద్ధుల సంఘానికి ఈ స్థలము అడుగుపెట్టిన వారికి ఈ పరిచర్య చేస్తున్న వారికి సకల కార్యక్రమాలకు సకల పరిశుద్ధులకు భక్తులకు సదాకాలంతో నడిపించుకున్నా. అందరికీ శుభములండి, వందనాలు. మళ్ళీ కలుసుకుందాం. దేవుడి కృపతో మీరు నెమ్మది కలిగి ముందుకు వెళ్ళండి.